వంశ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సిఆర్ఎం రావు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంక్ అకౌంట్ గురించి. ఒక బిజినెస్ మ్యాన్ బ్యాంకుకి వెళ్ళి 86,400 విత్డ్రా చేస్తాడు. 86,000 సూట్ కేసులో పెట్టుకుంటాడు, 400 ఏమన్నా పర్సులో పెట్టుకుంటాడు. ఒక దొంగ వచ్చి వీడు కారెక్కబోతుంటే ఆ పర్సు తీసుకుని పరిగెత్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, 86,000 సూట్ కేసు దాని గురించి ఆలోచించకుండా అది ఉందిలేంది 400 కోసం పరిగెత్తాడు. పరిగెత్తి దొంగ దొరకడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ కొద్దిగా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏం పని చేయరు. కొన్నాళ్ళతో లాయర్ దగ్గరికి వెళ్తాడు, కేసు ఫైల్ చేస్తాడు, వాడు డబ్బులు తీసుకుంటాడు. దానివల్ల ఏం కాదు. చివరికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పనులు మొత్తం కావట్లా. దీంట్లో నీతి ఏంటంటే, మనకి ప్రతి వాళ్ళు 86,400 సెకండ్ దేవుడు అందరికి ఇస్తాడు. ఎందుకంటే 24 గంటలు, ఒక గంటకు 60 నిమిషాలు, ఒక్కో నిమిషానికి 60 సెకండ్లు, 60 × 60 × 24 నిమిషాలు, 86,400 సెకండ్స్ పర్ డే దేవుడు ప్రతి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో టైం వేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, ఎవడో ఒక మాట అన్నాడు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేశాడు, ఈవిడో ఒక తులనాడాడు, దాని గురించి రోజల్లా వాడు అన్న మాట ఎంత, ఒక 5 నిమిషాలు, అంటే సుమారు 300-400 సెకండ్లు. అట్లే దొంగ 400 తీసుకుని పరిగెత్తే మనం ఈ 86 నుంచి పట్టించుకోకుండా 400 రోజు పరిగెత్తి టైం అంతా వేస్ట్, డబ్బంతా వేస్ట్ చేసుకున్నాడో, మనం కూడా మనిషి ఎప్పుడైతే తోలనాడుతాడో, ఒక మాట వాడు అన్నాడు, పిచ్చి పాయింట్ వేసాడు, దాంతో వాడు అన్న మాట అంతా 4-5 నిమిషాలు, రోజల్లా దాని గురించి ఆలోచించి మైండ్ పొల్యూట్ చేసుకొని బాధపడి మనకిచ్చిన 86,000 సెకండ్లు దాని సంగతి వచ్చి వేస్ట్ చేసుకొని, ఈ విధంగా జీవితంలో లేనిదేని దుఃఖం తెచ్చుకొని కుంగి కుషించిపోయి బాధపడి ఉన్న టైంని ఉపయోగించుకోలేక ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకోవటం వల్ల మనం ఏది సాధించలేకపోతుంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనం ఎప్పుడూ ఆత్మసాక్ష్యం నమ్ముకోండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, కాన్ఫిడెంట్గా చేయండి, అండ్ ధైర్యంగా ఎదుర్కొనే సమస్యనైనా ఎవడన్నా పట్టించుకోవకండి. ఓన్లీ దాంట్లో సోర్స్ ఆలోచన, ఎక్కడో ఎవడు చెప్పాడు మనకి మంచి మాట, నీ వెల్ విషరో, నీ పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన పాయింట్ వినండి. ఈ ప్రతి వాడు కామెంట్ రియాక్ట్ అయితే మనం జీవితాలు ఎదగలేము, అండ్ దాని టైం అంతా వేస్ట్ చేసుకొని మనకున్న టాలెంట్ ఉపయోగించుకోలేము. కాబట్టి మీరు ధైర్యంగా ఆత్మవిమర్శ చేసుకొని తప్పుండి దిద్దుకోండి. ఎవరు క్రిటిసైజ్ చేసి దాన్ని సోర్స్ చూసుకోండి. అనవసర టైం ఎట్లా 86,000 సెకండ్ టైం వేస్ట్ చేసుకోకండి చిన్న కామెంట్ కోసం. మీరు ఆనందంగా ఉండాలి, టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మంచి స్కిల్స్ ఉపయోగించుకొని పెంచుకొని జీవితంలో ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.